ఓకే. థ్యాంక్ యూ ఫర్ రీజాయినింగ్ అండి. సో, ఈ ఎమోషనల్ హ్యాబిట్స్‌ని మనం చూసుకుంటే క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇస్తున్నామా? స్పేస్‌ని రెస్పెక్ట్ చేశామా? అన్నది మనం చెప్పుకున్నాం. క్వాలిటీ ఆఫ్ టైమ్‌ని కూడా మనం ఇవ్వగలుగుతున్నామా? అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ ఆఫ్ టైమ్ అంటే రోజంతా వాళ్ళతో పని గట్టుకొని కూర్చోమని ఎవ్వరు చెప్పరండి. అది ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు. పాతప్పుడు లేదు, కొత్తప్పుడు లేదు. రోజంతా మ్యూట్‌లో మేడం అందరూ మ్యూట్‌లో ఉండండి. దొరకలేదు ఆవిడ మీద పడతాను చేస్తాను పడతాను సరే తాగితే పడతాను పట్టుకున్నారు. సో, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ టైమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నా వాయిస్ వినబడుతున్నది కదండి? ఎస్ మేడం, క్లియర్. ఓకే. థ్యాంక్ యూ. క్వాలిటీ ఆఫ్ టైమ్ ఏంటి అంటే రోజంతా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోమని కాదండి. సిచ్యువేషన్‌కి తగ్గనట్టుగా టైమ్‌ని మనం కొంచెం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? ఎంతసేపు సెల్ ఫోన్‌లోనే ఉంటున్నామా? కనీసం భోంచేసినప్పుడు మనం వాళ్ళతో స్పెండ్ చేయగలుగుతున్నామా? తిన్నావా? ఉన్నావా? అడగగలుగుతున్నామా? సరదాగా చేసే కొన్ని చిన్న పనులు చేయగలుగుతున్నామా సపోర్ట్‌గా? అది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో అమ్మాయిలు గూడా ఇలాగే ఉన్నారండి. వాళ్ళ ఫోన్‌లు, వాళ్ళ ల్యాప్‌టాప్‌లు పట్టుకునే కూర్చుంటున్నారు. ఇక్కడ అబ్బాయిలని ఒకళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. ఇద్దరు అదే పరిస్థితి. సో, ఈ క్వాలిటీ ఆఫ్ టైమ్ కొంచెమైనా పాటించగలుగుతున్నామా? అలవాటు చేసుకోగలుగుతున్నామా? దీనికి పేరెంట్స్ ఖచ్చితంగా ముందుగా హెచ్చరించవలసిన అవసరం ఉందండి. మీరు మ్యారేజ్ చేస్తున్నారు అంటే పిల్లలకి క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇవ్వకపోతే నో మ్యారేజ్ అసల. వద్దు. చేసుకో, ఉద్యోగం చేసుకో. ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయ్యాక కదా తెలుస్తుంది. అప్పుడు బాధపడు. ఏం చేయలేం అప్పుడు. సో, ఇప్పుడు మ్యారేజ్ వాల్యూ పిల్లలకి చెప్పినా అర్థం కాదండి. వన్స్ ఒక్కసారి చాలా ఇబ్బందులకు గురయ్యి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత సపోర్ట్ ఎవరుంటారు? తల్లిదండ్రులు ఉండరు. ఎవరు ఉండరు. సపోర్ట్ ఎవరుంటారు అప్పుడు? అప్పుడు తెలుస్తుంది. బట్ అప్పుడు తెలిసే వరకు మనం ఉంచం కదా! కాబట్టి క్వాలిటీ ఆఫ్ టైమ్ తెలియజేయకపోతే మ్యారేజ్ చేసినా, చేయకపోయినా ఒకటేనండి. దీని వలన ఇబ్బంది పడుతున్న ఎన్నో జంటలు ఇప్పటికీ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. ఎంతో మార్పులు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళలో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆస్ట్రాలజీ టెల్స్ వై ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎప్పుడు జాతకం మీకు జన్మకుండలి జాతకం ఒక వ్యక్తిది ఏం చెప్తుంది అంటే, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది తెలియజేస్తుంది మనకి. ఎందుకొస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్? ఏదైనా సరే, ఏ ప్రాబ్లమ్ అయినా సరే. నేచర్‌ని కదా తెలియజేస్తుంది. నీ నేచర్‌ని కదా తెలియజేస్తుంది. సో, మీ నేచర్ ఇలా ఉంది. ఓహ్! ఎందుకు? ఓకే. నీ నేచర్ ఇలా ఉంది కాబట్టి అని తెలియజేస్తుంది. బట్ కౌన్సెలింగ్ అంటే ఈ యాస్ట్రాలజీ పరంగా మనం జాతక చక్రం చూసినప్పుడు ఎందుకు ప్రాబ్లమ్ వస్తుందో తెలుస్తుంది కాబట్టి, వాళ్ళని కౌన్సెలింగ్ చేసి ఎలా దాన్ని సాల్వ్ చేయాలి అనేది తెలుసుకుంటాం. అంటే కౌన్సెలింగ్ టెల్స్ హౌ టు సాల్వ్ ఇట్. అంటే ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్‌ని అనేది మాకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, వాళ్ళది జాతక పరిశీలన జరగగానే అసలు ఏంటుంది అని. సో, ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం రేపో మాపో విడిపోవడానికి కాట్లాడుకొని, కొట్టుకున్న తర్వాత మేము వాళ్ళ కౌన్సెలింగ్ ఇవ్వడం వలన పెద్దగా ఉపయోగం ఉండదండి. సో, ఫస్ట్ మ్యారేజ్ అయిన 1 ఆర్ 2 ఇయర్స్‌లో లేదా మ్యారేజ్‌కి ముందు ఈ కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్, వాళ్ళకి క్లియర్‌గా వాళ్ళ పిక్చర్ తెలిసిపోతుంది. నేనేంటి? ఆ అమ్మాయేంటి? సో, నేనేంటి? నేనెలా ఉండాలి? నేనెలా ఉంటే ఆ అమ్మాయిని మౌల్డ్ చేసుకోగలను. లేదా ఆ అమ్మాయి అయితే నేనెలా ఉంటే ఆ అబ్బాయిని నేను మౌల్డ్ చేసుకోగలను. ఇక్కడ మౌల్డ్ చేసుకోవడం మీన్స్ మీరు మౌల్డ్ అవుతూ ఉంటే వాళ్ళే మన వైపొచ్చేస్తారండి. వాళ్ళని మనం మార్చేయాలి అని చూడకూడదు. ముందు మనలో మార్పెలా రావాలి? అవతల వాళ్ళని అర్థం జేసుకోవాలి అని మనలో మార్పొస్తే, అవతల వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకు కావాల్సినట్టుగా మారిపోతారు. దాన్ని అర్థం జేసుకోవటానికి కౌన్సెలింగ్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మ్యారేజ్ క్లారిటీ కన్సల్టేషన్ ఏదైతే ఈ మ్యారేజ్ క్లారిటీ కన్సల్టేషన్ నేను ఇస్తానో, ఇందులో ఖచ్చితంగా మీ అందరికీ ఇప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వీళ్ళందరికీ బోనస్ ఆఫర్ ఉంటుందండి. ఈ అటెండీస్ అందరికి. నేను మళ్ళీ గ్రూప్‌లో షేర్ చేస్తాను దాని గురించి. ఇక్కడ ఎలా మేము చేస్తాము అంటే
ఒక కపుల్ జాతకాలే తీసుకుంటే వాళ్ళిద్దరివి అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళతో ఒక సెషన్ తీసుకోవడం జరుగుతుంది 45 minutes to 1 hour. ఈ సెషన్ లో కంప్లీట్ గా వాళ్ళకి వాళ్ళ భావాలు ఏంటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ బుధుడు చాలా ఇంపార్టెంట్ అండి ఇందులోను. జాతక చక్రంలో ఈ బుధుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని తెలియజేస్తాడు. ఇది ఇంట అవ్వచ్చు, బయట అవ్వచ్చు, వృత్తిపరంగా అవ్వచ్చు, కెరియర్ లో, లైఫ్ లో, అలాగే మన మ్యారిటల్ లైఫ్ లో. అన్నిటికీ బుధుడు ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అండి. మనం కరెక్ట్ గా ఎదుటి వ్యక్తితో కన్వే చేస్తేనే ఆ, మనకి వాళ్ళు ఆ, అర్థమవుతారు. అలాగే మనం వాళ్ళకి అర్థమవుతాం. ఈ కన్వే చేయడం అనేది వీళ్ళకి కరెక్ట్ గా ఉందా, ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తామండి. సో ప్రతి పార్ట్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత దానికి కొంత సమయం పడుతుంది. అది ముందు మేము ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరితోటి ఒక సెషన్ పెట్టుకుంటే 1-to-1 సెషన్ పర్సనల్ గానే మాట్లాడతామండి. జూమ్ కాల్లో పర్సనల్ గా మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ సెషన్ పెట్టుకుంటామో 1 hour వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకు ఉన్న నేచర్ ఏంటి అనేది మేము ఎక్స్ప్రెస్ చేయడం వలన వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంకా క్లారిటీ రాకపోతే ఇంకొక సెషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇండివిజువల్ గా తీసుకోవచ్చు, కపుల్ కలిసి తీసుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది, అమ్మో మేమిద్దరం కలిసి తీసుకుంటే నా నేచర్ దానికి తెలిసిపోతుంది, దాని నేచర్ నాకు తెలుస్తుంది, ఇవన్నీ అవసరమా అని. లేదండి, అలా ఏం కంగారు పడద్దు. ఇక్కడ మనం ఎప్పుడు ఓపెన్లీ తెలుసుకోవడం వలన, ఓపెన్ హార్ట్ తో తెలుసుకోవడం వలన మీ మధ్య అసలు డిస్టర్బెన్సెస్ ఎంత తగ్గిపోతాయో నేను మాటల్లో చెప్పలేను అనమాట. ఎందుకంటే మీకు ఇద్దరి గురించి మీకు ఓపెన్ గా తెలుసు. ఇంకా అలాంటప్పుడు ఇంకా అందులో దాచుకోవడానికి ఏముంటుంది. సో ఇక్కడ ఇలా మీరు అటెండ్ అవ్వడానికి యాక్చువల్ గా ఆమ్, ఆ, ఆ, నేను తీసుకునే ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే, ఒక కౌన్సిలింగ్ సెషన్ అండ్ జాతకాలను రెండింటిని అబ్జర్వ్ చేసి కౌన్సిలింగ్ సెషన్ ఇవ్వడానికి నేను 2000 ఛార్జ్ చేస్తానండి. బట్ ఈ రోజు అటెండీస్ ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కపుల్ రావాలి అనుకుంటే 1499 అండి ఛార్జెస్ ఒక సెషన్ కి. అవసరం అయితే ఇంకొక సెషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇండివిజువల్స్ ఎవరైనా సరే ఇలా నేను మ్యారేజ్ అవ్వలేదు బట్ నేను ఇంక మ్యారేజ్ కి రెడీగా ఉన్నాను, నాకు ఇది కావాలి అని పేరెంట్స్ అనుకున్నా పేరెంట్స్ పిల్లల్ని గైడ్ చేయొచ్చండి ఈ సెషన్ కి. అలాగే పిల్లలు కూడా ఈ సెషన్ కి పార్టిసిపేట్ చేసి 1-to-1 జస్ట్ ఎవరికి దీంతో సంబంధం ఉండదు, ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు జూమ్ లో కనెక్ట్ అవ్వచ్చు. అపాయింట్మెంట్ టైంలో కనెక్ట్ అయ్యి దీని గురించి మనం ఓన్లీ మీరు నేను మాత్రమే డిస్కస్ చేసుకుంటాము. ఈ సెషన్ కి ఇండివిజువల్ గా సింగిల్ గా రావాలి అంటే 999 పర్ సెషన్ అండి. సో ఇలాగా మనం మీకు ఈ రోజు ఇచ్చే బోనస్. యాక్చువల్గా ఇండివిజువల్ గా సెషన్ తీసుకోవాలంటే 1499 అండి. నేను దానిని 999 కి ఈ రోజు బోనస్ గా ఇవ్వడం జరుగుతున్నది అనమాట. అంతేకాకుండా నార్మల్ గా కూడా మీ వ్యక్తిత్వం, మీ బిహేవియర్ తెలుసుకోవాలి, ఇంకా నేను చేంజ్ చేసుకోవాలి అన్న వాళ్ళు మ్యారేజ్ అయిన ఒక 5-6 years తర్వాత అయినా, 10 years 20 years తర్వాత అయినా ఎందుకు ఇలా ఇష్యూస్ ఫేస్ చేస్తాం మేము అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ సెషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చండి. ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే మీరు కౌన్సిలింగే కాకుండా ఆస్ట్రాలజీ పరంగా కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అలాగే కంపాటబిలిటీ చెక్ చేయించుకోవచ్చు. అన్నిటికీ ఆల్వేస్ వెల్కమ్ అండి. బట్ ఫోన్స్ కాకుండా దయచేసి అందరికీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫోన్లు చేయకుండా దయచేసి మెసేజ్ పెడితే నేను అందరికీ రిప్లై ఇస్తానండి. ఈ విషయంలోనూ ఎవరైనా సరే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ ఈ సెషన్ కి ఇంత ఆనందంగా వెయిట్ చేసి పార్టిసిపేట్ చేసినందుకు వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు అడగొచ్చు అండి. నేను హ్యాండ్ రైజ్ చేయండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. రాజ్యలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. చాలా బాగా చెప్పారు. చాలా చాలా క్లారిటీగా చాలా బాగుంది. మా థ్యాంక్ యూ. ఇంట్లోనే ఉన్నాడు మా బాబు కూడా. పంపించాను లింక్, కానీ జాయిన్ చూసుకున్నాడో లేదో తెలియదు. కానీ అందరికీ కంపల్సరీ అవసరం కదా మ్యామ్. ఇంట్లో వాళ్ళు అంటే ఒకవేళ చెప్పినా వినే పరిస్థితిలో ఉండదు కదా. యా, కొంచెం ఇలా ఖచ్చితంగా. దాన్ని సపరేట్ ఎక్స్పర్ట్ చెప్తే వాళ్ళకి కొంచెం
ఉంటది కంపల్సరీ. యాక్చువల్ గా ఇది ఇప్పుడు ఈ రోజు ఇది పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటేనండి, ఆ ఏదో ఏదో అనుకుని ఏదో చేస్తున్నాం మనం మ్యారేజ్ లైఫ్ లో అని ఏదో కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతున్నారు. మ్యారేజ్ అనేది సర్వసాధారణమైన విషయం అండి. ఒక అవును. అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఇద్దరు ఒక దగ్గర అసలు సంబంధమే లేని ఇద్దరు కలిసినప్పుడు డిస్టర్బెన్స్ అనేది సహజం. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మన పేరెంట్స్ మనం చెప్పి పుట్టలేదు, అవును. వాళ్ళు మన చెప్పి కనలేదు. సో ఇక్కడ కూడా వాళ్ళకి మనకి అర్థం అవడానికి ఎన్ని రోజులు పట్టిందంటారు? అవును, చాలా సంవత్సరాలు. కానీ మనం ఒక 20 ఏళ్ళు గడిచాక వాళ్ళని వదలడానికి ఎంత కష్టపడుతున్నాం. ఇప్పటికీ అమ్మా నాన్నని తలుచుకోకుండా లైఫ్ లీడ్ చేయం కదా ఇక్కడ. అందుకని మ్యారేజ్ వేరు, అమ్మా నాన్న వేరు అని ఆలోచించినప్పుడే ఇష్యూస్ వస్తాయి. సో అది ఎలా చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు వాళ్ళ దగ్గర పెరిగి నెక్స్ట్ 50 ఏళ్ళు కలిసి ఉండడానికి మనం వెళ్తున్నాము అని అనుకుంటే థాట్, అలాంటి ఆలోచన ఆల్మోస్ట్ రాదండి. మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప వాళ్ళని, లేదా మనం మారడానికి ప్రయత్నిస్తాం తప్ప. ఇక్కడ మారడం మీన్స్ ఎందుకు మారాలి, ఇదొక క్వశ్చన్ వస్తుంది అందరికి. ఎవ్వరూ మారక్కర్లేదండి. ఎవరిని వాళ్ళని అర్థం చేసుకుంటే చాలు, మారిపోయేది ఏం లేదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి ఇక్కడ, అంతే. ఎవరి ఇండివిజువల్ పర్సనాలిటీని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇండివిజువాలిటీ అంటే మళ్ళీ చాలా మందికి ఇదొకటి కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్ అనేది. ఇండిపెండెన్స్ అనేది ఎవ్వరికి ఉండదండి, ఎవ్వరికి ఉండదు. నువ్వు ఇండిపెండెంట్ అని ఏ కోణంలో చెప్తున్నావు అని అడుగుతా నేను ఎవరినైనా సరే. ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే నువ్వు భూమి మీద ఊరికినే ఇలా పడిపోలేదు, నువ్వు ఒకళ్ళ మీద ఆధారపడే పడ్డావు. తర్వాత నువ్వు బతకాలంటే అమ్మ మీద ఆధారపడ్డావు. తర్వాత పెరగాలంటే గురువు మీద ఆధారపడ్డావు. తిండి తినాలంటే నాన్న మీద ఆధారపడ్డావు. తర్వాత నీకు జాబ్ రావాలంటే నీ సీఈఓ మీద, నీ మేనేజర్ మీద ఆధారపడ్డావు. సో ఇక్కడ ఇండిపెండెంట్ ఎక్కడుందండి అసలు లైఫ్ లో? ఎవడి లైఫ్ లోనే ఉండదు. ఇది అర్థం కావట్లేదు. ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే డబ్బులు సంపాదించడం అనే కోణంలోనే మనం ఇండిపెండెంట్ అనేది ఆలోచిస్తాం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇక్కడ అది కాదండి ఆలోచన. నీ నేచర్ ని బట్టి ఎలా ముందుకెళ్ళాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఇప్పుడు జనరేషన్ కి కంప్లీట్ గా అర్థం కావట్లేదు. దాన్ని ఎలాగైనా తెలియజేయాలి. ఇందులో ఎవ్వరం గొప్ప కాదు, అందరం మానవులమే, అందరం నార్మల్ మనుషులమే. మనం హ్యాండిల్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రాజలక్ష్మి గారు, మనమే గొప్ప, మనకి తోడొచ్చిన ఇంకొకళ్ళు మనకి చీప్ గా కనబడతారు. ఫస్ట్ జరిగే సిచ్యువేషన్ అక్కడ వస్తుంది. ఎవ్వరు ఇందులో గొప్ప లేరు, లో లేరండి అసలు. రిలేషన్షిప్స్ లో మనీతో పోల్చుకుంటేనే ఇష్యూస్ అన్ని వస్తాయి. డబ్బుని పక్కన పెడితే అందరూ అద్భుతంగా రాణిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. డబ్బుని బుర్రలో పెట్టుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే బయట విడిగా రిలేషన్షిప్ అంటేనేమో వేరేలా అర్థమవుతుంది. వాళ్ళకి ఏదో మానసిక సమస్యలు ఉన్నాయి అన్నట్టు. సమ్ జాతకాలంటే ఒకలా అర్థం. అంటే ఇది రెండు కంబైన్డ్ గా చెప్పడం అనేది మీరు తీసుకున్నది చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంది మ్యామ్. అది మెయిన్. ఈ సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఆ థాట్ అనేది మెదిలింది అనమాట. ఈ జనాలు ఎందుకు అంటే, మనం ఇప్పుడు ఒక అయ్యగారి దగ్గరికి వెళితే, అంటే ఒక పంతులు గారి దగ్గరికి వెళ్తేనో, లేదంటే ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తేనో మనకి చెప్పే విషయాలు ఏముంటాయండి? అదేంటి, మీకు కుజుడు బాలేడు, పలానా జపం చేసుకోండి. మీకు పలానా గ్రహం బాలేదు, ఇబ్బంది పడతారు, ఈ జపం చేసుకోండి, లేదా ఈ మంత్రం చదువుకోండి, ఈ దేవుణ్ణి స్మరించండి. యాక్చువల్ గా గుడ్ అది. ఎందుకంటే నీకు ఏ ప్రాంతంలో అయితే నీకు ఇబ్బంది ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి ఒక అధిదేవత ఉంటారు, ఆ గ్రహానికి సంబంధించి. సో వాళ్ళకి మనం మనసారా వాళ్ళని కొలవడం వలన, ప్రార్థన చేయడం వలన ఆ ప్రాంతంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయ్యి మనకి మంచి థాట్స్ వస్తాయి. మన థాట్స్ కోసమే ఇదంతా జరిగేది. ఇది అర్థం చేసుకోకుండా ఇంకా పంతులు గారి దగ్గరికి వెళ్తే ఏదో చెప్తారని అనుకుంటారు. బట్ అక్కడతో ఆగిపోతే ఆస్ట్రాలజర్ పాత్ర అక్కడతో అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, అక్కడతో ఆగిపోతే వాళ్ళకి సగం సగం అర్థమయ్యి అది చేసేసి మళ్ళీ వచ్చేస్తున్నారు, నాకేమీ రిజల్ట్ రాలేదండి అని. అది చేసేసి వచ్చేయడం కాదురా బాబు, అసలు బుర్రలో నీకు ఉండాలి, నేను మారాలి అన్నది బుర్రలో లేకుండా. ఇంకా పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలకి ఇబ్బందులు ఉంటాయి. పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, మా అబ్బాయి తరపున నేను చేసేస్తానండి, మా అమ్మాయి తరపున నేను చేసేస్తానండి. వాళ్ళలో మార్పు వచ్చేస్తుందా? ఎందుకు వస్తుందండి మార్పు?
వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ప్రతి దాంట్లోని ఇండిపెండెన్సీ ఇండివిజువాలిటీ ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు మారాలనే సంకల్పం కూడా వాళ్ళల్లో ఉండాలి. వాళ్ళల్లో ఉంటేనే మార్పు వస్తుంది. ఆ సంకల్పానికి దైవం తోడవుతుంది, ఆధ్యాత్మికత తోడవుతుంది, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అంతేకాని ఏ తాటు మంచి తాటు లేకుండా నాలో తప్పని మార్పు వచ్చేయాలి అంటే ఎవరిలోని రాదండి. Yes, ma'am. కాకపోతే మూఢనమ్మకాలని కొట్టిపడేస్తున్నారు ఇప్పుడు జనరేషన్, ఎస్ ఎస్ అదే స్పిరిచువాలిటీ అంటే అనేది. ఓకే, ఎస్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అండి. మచ్. థ్యాంక్ యూ. ఆ కుజదోషం గురించి ఎవరో అడిగారు మెసేజ్ లో. ఆ కుజదోషం అనేది భయంకరమైన దోషం కానే కాదండి. దాని గురించి అతిగా కంగారు పడద్దు. ఇక్కడ కుజదోషం అంటే అక్కడ కుజుడు ఉన్న పొజిషన్ ని బట్టి కుజదోషాన్ని నిర్ణయించడం జరుగుతుంది. బట్ ఇప్పుడు చాలా మంది ఆ వాళ్ళని మనం ఏమనకూడదు. బట్ ఏదైనా చాలా మంది కుజదోషం లేకపోయినా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ పెద్దగా దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఇది ఈ రోజు ఉండి రేపు పోయే దోషం కాదు. లైఫ్ లాంగ్ ఉంటాడు. కుజుడు ఏ ప్లేస్ లో ఉండాలో ఆ ప్లేస్ లో ఉన్నాడు. సో నువ్వు ఎలా బిహేవ్ చేయాలి కుజుడు అక్కడ ఉంటే అనేది నేర్చుకుంటే చాలు. ఇప్పుడు నేను చేసేది అదే కౌన్సిలింగ్ అన్నమాట. అంటే కుజుడు ఒక 4th హౌస్ లో ఉన్నాడు అంటే ఒక మా దీని ప్రకారం చతుర్థ స్థానంలో ఉన్నాడు అనుకోండి. ఆ ఇంటికి సంబంధించి కుటుంబ వాతావరణంలో కొంచెం యాక్టివ్ పర్సన్ అవుతాడు అతను. అతను లేదా ఆమె యాక్టివ్ గా ఉంటారు. అలాగే ఫోర్స్ గా ఉంటారు. తప్పని మాట విసరడం ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి మేము చెప్తాం, బాబు పరిస్థితిని బట్టి అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. సో ఎక్కడ ఎలాగా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మళ్ళీ కుజుడు ఒక్కటే దీనికి కుజదోషం ఒకటే ఉంటే సిచ్యువేషన్స్ ఏం భయపడిపోయి ఏమి ఉండవండి. కుజదోషం అనేది చాలా ప్లేసెస్ కి సంబంధించి ఉంటుంది. ఓకే. కుజదోషం గురించి ఈ ఈ దీని గురించి ఒకటే భయపడిపోవద్దు. ఎందుకంటే ఇంకా చాలా గ్రహాలు మిళితమై ఉంటాయి. ఆ అన్నిటినీ అనుసరిస్తూనే మనం వెళ్తాం తప్ప దీనికేముండదు. ఒకటి ఇంకొకటి ఆలోచించాలంటే కుజదోషం ఉన్న పిల్లలకి కుజదోషం ఉన్న పిల్లల్ని ఇచ్చి చేస్తే మంచిది. అది మాత్రం చెప్తారు. సౌజన్య గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం. స్వాతి గారు ఇంకొకటి మీకు అడిగారు చూడండి, జ్యోతిష్యం గురించి మేడం చెప్తానండి. డివోర్స్ కోసం అడిగారు చూడండి, ఒకసారి చాట్ లో అడిగారు. ఓకే అండి. సౌజన్య గారిది అయ్యాక చూడండి. సౌజన్య గారు చెప్పండి. నమస్తే అండి. మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు జ్యోతిష్యం గురించి. ఇక్కడ నేను థ్యాంక్ యూ ఇంకొక మేడం. విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలా మంది జాతకం చూపించుకోవడం అని అంటే అదేదో పెద్ద విషయము, ఏదో చేయకూడని తప్పులు ఉంటేనో లేకపోతే వీటి గురించోనో ఆలోచనలో ఉంటున్నారు. జ్యోతిష్యం అనేది ఏంటంటే మనం ఒక దారిలో వెళ్తున్నాం, ఆ దారిలో ఎక్కడ చీకటి ఉంటుంది, ఎక్కడ మనం గుంటలు ఉంటున్నాయి అనేవి ముందే ఎలా అయితే దారిలో వెళ్తున్నప్పుడు తెలుస్తాయో, జ్యోతిష్యం చూపించుకున్నప్పుడు కూడా మన జాతకంలో ఏ సమయంలో మన పరిస్థితులు బాగోవు, వాటిని అధిగమించడానికి, ఇప్పుడు చీకటిలో వెళ్తున్నాం అనుకోండి, చీకటి వస్తుంది తొందరలో అన్నప్పుడు మనం చీకటిని తీసేయలేం. కానీ అక్కడ దీపం వెలిగించుకుని వెళితే ఆ చీకటిని మనం దాటగలం కదా. జ్యోతిష్యం అవునండి, చూపించుకోవడం ఎగ్జాక్ట్లీ. ద్వారా, జ్యోతిష్యం చెప్పించుకోవడం ద్వారా మనకి అది తెలుస్తుంది. అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులు మనం ఎలా అధిగమించవచ్చు అనే విషయం తెలుస్తుంది. సో అందుకని మనం మ్యారేజ్ లైఫ్ అని అంటే అది లైఫ్ లాంగ్ 80 సంవత్సరాలు మనం వేరే ఒకళ్ళతో జీవనం సాగించాలి. కాబట్టి ఆ సమయంలో మనం వాళ్ళ నుంచి మనం ప్రాబ్లం ఫేస్ చేయాలన్నా, లేదా మన నుంచి వాళ్ళకైనా సరే ఒక కమ్యూనికేషన్ అనేది సరిగ్గా బిల్డ్ చేస్తే కుటుంబాలు అనేవి కలకాలం చక్కగా ఉంటాయి. ఎస్ మ్యామ్, ఎస్. సో ఈ విషయంలో బాగా మీరు చెప్పారు. అందరూ కూడా ఇవాళ వెబినార్ కు వచ్చినందుకు ముందు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకనంటే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యుగంలో ఎవ్వరు ఈ ఉరుకుల పరుగుల్లో జ్యోతిష్యం గానీ లేదా ఆధ్యాత్మికత వైపు వెళ్ళట్లేదు. కానీ మీరు ముందు ఆ విషయంలో ముందుకు వచ్చి ఒక అడుగు వేసినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అసలు చాలా మంది గ్రూప్ లో చాలా మంది జాయిన్ అయ్యారు. అప్పుడే నేను చాలా ఆనందపడ్డాను. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది రిలేషన్షిప్ లో, అమ్మాయి జాతకంలో గురువు. ఓకే. ఓకే జ్యోతి గారు, అమ్మాయి జాతకంలో గురువుకే ఇన్ఫ్లుయెన్స్ చెప్పలేమండి. ఎందుకంటే గురువు 12 ప్లేసెస్ లో తిరుగుతూ ఉంటాడు.
అలాగే ఈ జాతకం అంత సింపుల్ గా ఈజీగా చెప్పేసేది ఏం కాదండి. ఇది చాలా కృషి ఇది. ఎలా చెప్తామంటే జన్మకుండలి ఒక్కటే చూసేస్తే మొత్తం మన జాతకం అంతా తెలిసిపోతుంది అని అనుకోకూడదండి ఇక్కడ. జన్మకుండలి అనేది ఒక పార్ట్ జాతకంలో. దాంతో పాటు ఇప్పుడు గోచారం ఎలా నడుస్తున్నది అంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ గ్రహ స్థితి ఎలా ఉంది, అప్పుడు మీరు పుట్టినప్పుడు ఎలా ఉంది, ఈ మధ్యలో అంతా మీరు ఎలా నెట్టుకొచ్చారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఇంత ప్యాటర్న్ ఉంటుంది. అంటే గురువు ఉన్న ప్లేస్ ని బట్టే మొత్తం మీ జీవితం అంతా ఆధారపడిపోదు. ఇప్పుడు గురువు ఎక్కడున్నాడు, ఇప్పుడు దశ ఏం నడుస్తున్నది, దానికి గురువుకి సూట్ అవుతుందా, సూట్ అయితే ఎలా సూట్ అవుతుంది, ఏ విషయంలో సూట్ అవుతుంది, సూట్ అవ్వకపోతే గురువుకి ఆయనకి ఏమైనా విరుద్ధ భావాలు ఉన్నాయా ఇప్పుడు నడుస్తున్న గ్రహానికి దానికి, ఇవన్నీ చాలా మైండ్ తో ఒక చెస్ ఆడితే మనం ఎంత కాన్సన్ట్రేటెడ్ గా ఆడతామో, ఒక పర్ఫెక్ట్ చెస్ ప్లేయర్ అంతకన్నా అధికంగా మనం అక్కడ క్యాలిక్యులేషన్స్ ని వెరిఫికేషన్ ని చెక్ చేయవలసి ఉంటుందండి. చాలా మంది అంటే చాలా థ్యాంక్ యూ అండి మంచి క్వశ్చన్ అడిగినందుకు. చాలా మంది అనుకుంటున్నారు ఏముంది ఇలా చక్రం వేస్తారు, ఇలా చూస్తారు, ఇలా చెప్పేస్తారు అని. అలా ఉండదండి. అది తెలిసి తెలియని వాళ్ళు వచ్చి రాని వాళ్ళు ఏం చూసారో నాకు తెలియదు. బట్ రియల్ గా ఒక క్యాలిక్యులేటెడ్ గా పాత పద్ధతిలో జాతకాన్ని చూడాలి అంటే చాలా పర్టికులర్ గా చాలా పాటించాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ. తర్వాత శుక్రుడు వీక్నెస్ గురించి ఎవరో అడిగారు. శుక్రుడు వీక్ గా ఉంటే ఏమవుతుంది అని. శుక్రుడు వీక్ గా ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి కొంచెం ఇష్టాలు అయిష్టాలు ఏమి ఉండవండి. అంటే చాలా న్యూట్రల్ గా ఉంటారు. ఏది నువ్వు ఇష్టపడినా వాళ్ళకి ఏం పెద్ద ఎక్స్ప్రెషన్ ఉండదు, నువ్వు ఇష్టపడపోయినా పెద్దగా ఎక్స్ప్రెషన్ ఉండదు. సో అలాగా వాళ్ళు ఏమి బయటికి ఆనందాన్ని వాళ్ళ ఇష్టాలని ఎక్స్ప్రెస్ చేయరు, అలా ఉంటారు. అలాగే శుక్రుడు వీక్ గా ఉంటే కొంతమందికి వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి మనీ పరంగా కొంచెం లో ఉండొచ్చు. మనీ పరంగా బంగారం డబ్బులు ఇంకా అన్ని మన స్థితిగతులు కొంచెం లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో వీక్ గా ఉన్న ఏ స్థానంలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ శుక్రుడు వీక్ గా ఉన్నాడు అని చెప్పేస్తే కుదరదు. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ శుక్ర మహాదశ నడిచి హై రేంజ్ లో ఉందనుకోండి, మీ జన్మకుండల్లో చాలా లో రేంజ్ లో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అద్భుతంగా రాణిస్తారు. ఎప్పుడూ లేని కొత్త కొత్త వింతలన్నీ మనం చూస్తుంటాం వాళ్ళల్లో. సో ఆ ప్యాటర్న్ అనేది ఆ సమయానికి మీరు చూపించే సమయానికి ఏం నడుస్తుంది అనే దాని మీద కూడా 50% ఆధారపడి ఉంటుందండి. నెక్స్ట్ కృష్ణ గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి కృష్ణ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. హలో. అదేనండి, చిన్న వాళ్ళకి ఒక చిన్న అడ్వైస్ ఇద్దామని చెప్తున్నాను. యాక్చువల్లీ ఓకే. నేను ఒక 1 year బ్యాక్ మ్యామ్ తోటి రాయించుకున్నాను, లైక్ మా చెల్లి కోసం. అయితే ప్రీవియస్ గా నాకు జాతకం అనేది అంటే ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉండేది, కానీ ఎగ్జాక్ట్ గా మన లైఫ్ ని ప్రిడిక్ట్ చేస్తారా లేదా అనేది నాకైతే కన్ఫామ్ గా నమ్మకం ఉండేది కాదు. లైక్ మా ఇంట్లో అందరూ కూడా ట్రెడిషనల్ ఆర్థోడాక్స్, కాకపోతే మన లైఫ్ ని అంత ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తారు అన్న నమ్మకం అనేది నేను ఆస్ట్రాలజిస్ట్ చేతిలో పెట్టడానికి నా మనసు అంత ఒప్పుకునేది కాదు. ఓకే. బట్ మా సిస్టర్ గురించి మేడం తో నేను మాట్లాడిన తర్వాత వెరీ వెరీ షార్ట్ టైం, అంటే విత్ ఇన్ 15 minutes లో మ్యామ్ డిస్కస్ చేసిన పాయింట్స్ విన్నాక నిజంగా నాకైతే నేను షాక్ అయిపోయాను. ఎంత బాగా ప్రిడిక్ట్ చేశారు మ్యామ్ అంటే, ప్రతి లైఫ్ లో అంటే మ్యామ్ మా సిస్టర్ ని చూడలేదు, మ్యామ్ తనతో మాట్లాడలేదు, తన స్టాండ్ లో నేను మ్యామ్ తో మాట్లాడాను. బట్ తను ప్రిడిక్ట్ చేసే పాయింట్స్ తను ఆల్రెడీ తన పాస్ట్ లో జరిగిపోయినవే కాకుండా తన ఫ్యూచర్ థాట్స్ కూడా ఎగ్జాక్ట్ గా అలైన్ అయ్యేసరికి అప్పటి నుంచి నాకు ఈ ఆస్ట్రాలజీ మీద చాలా చాలా నమ్మకం వచ్చింది. అందరూ అనుకోవచ్చు ఈ గ్రహాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా లేదా ఈ మనం రెమెడీస్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని. 100% నమ్మకం అనేది ఉంటే పక్కా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈవెన్ బిఫోర్ సౌజన్య గారు చెప్పినట్టు ఒక గైడింగ్ పాత్ లాగా మనకి చాలా ఉపయోగపడతాయి. సో ఎవరికైనా
మ్యామ్ ఈ రోజు తీసుకున్నటువంటి కౌన్సిలింగ్ సెషన్ లో అరే ఇది జరుగుతుందా లేదా అని ఒక డైలమాలో ఉంటే దయచేసి ఆ డైలమాని తొలగించేయండి మీ బ్రెయిన్ లో నుంచి. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్. అసలు ఒక డౌట్ నుంచి కంప్లీట్ కాన్ఫిడెన్స్ కి మ్యామ్ తో మాట్లాడిన తర్వాత నాకు ఆ డే నాకు చాలా లైఫ్ లో చాలా చేంజ్ వచ్చింది. సో ఎవరికైనా అటువంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా సరే ఆర్ మీకు ఏ కన్ఫ్యూజన్ ఉన్నా సరే జస్ట్ ఒక్కసారి అంటే కంప్లీట్ గా మీరు డిపెండ్ అవ్వచ్చు డిపెండ్ అవ్వకపోవచ్చు ఆస్ట్రాలజీ మీద, అది మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏ విషయంలో అయినా మీకు కనుక బ్లాకేజెస్ ఉన్నా డిలేస్ ఉన్నా కన్ఫ్యూజన్ ఉన్నా మనకి దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ఆస్ట్రాలజీ. కంపల్సరీ ఆస్ట్రాలజీ మ్యామ్ తో డిఫైన్ చేయించుకొని ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటే మీరు ఏదైతే డిలే ఫేస్ చేస్తున్నారో ఈ రోజు కాకపోవచ్చు రేపు కావచ్చు ఏదో ఒక రోజు మీకు ఆన్సర్ అయితే కంపల్సరీ దొరుకుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకొకటి చిన్న విషయం ఏంటి చెప్పాలి అంటే, ఆస్ట్రాలజీలో జన్మకుండలి వేస్తారు ఎలా ఇవన్నీనండి అని అడగచ్చు. ఇప్పుడు పిల్లలందరికీ ఇవే కదా డౌట్స్, ఇప్పుడు మేడం చెప్పినట్టు. ఏంటంటే దీనికి నాకు ఏంటండి సంబంధం, ఇవన్నీ మూఢనమ్మకాలు అని. ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్ దానికి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు ఏవైతే గ్రహాలు ఒక రాశి చక్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అనుసరించి నీ నేచర్ బిల్డ్ అవుతోంది. అంతేకాని నువ్వు చూపించుకుంటే అవి నీకు దారి చూపించట్లేదు. అవి దారి ఆల్రెడీ అప్పటి నుంచి నీకు ఏర్పాటు చేసేసాయి. ఆ దారిలోనే నువ్వు నడుస్తున్నావు. సో ఇక్కడ నువ్వు వేరు, ఆస్ట్రాలజీలో ఉండే జన్మకు అదే జాతక చక్రం వేరు కానే కాదు. మొత్తం నీ స్ట్రక్చరు, నీ నేచరు, నీ తత్వము అన్నీ కూడా చక్రంలో పొందుపరచబడి ఉన్నాయి పుట్టినప్పుడే. అది నువ్వు చూపించుకున్నా చూపించుకోకపోయినా ఏం చేసినా అదొక ప్యాటర్న్ అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంది, నీ లైఫ్ ఇలా ఉంటుంది అని. కాబట్టి దాన్ని వేరు దీన్ని వేరు చూడవలసిన అవసరమే లేదు అసలు. సరే, దీన్ని కూడా మేము నమ్మం, మాకు ఇది కూడా నమ్మకం లేదండి అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు సూర్యకిరణాలు మీరు నమ్ముతారు కదా, సూర్యుడు కిరణాలను ప్రసరింప చేస్తున్నాడు మన మీద. ఆ డి విటమిన్ ఉంటే కానీ మనకి సిచ్యువేషన్, మనం అసలు బతకే లేము. డి విటమిన్ బాగా లో అయిపోతే సమర్పణం, ఇది కూడా మీ అందరికీ తెలుసు. పోని సూర్యుని కూడా నమ్మవండి. మన శాస్త్రవేత్తలే చెప్పారు కదా, చంద్రుడు అదేంటి కిరణాల వల్లనే సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడుతున్నాయండి అని. సో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడుతున్నాయి అనేది చంద్రుడి వలన అని చెప్తున్నారు కదా. సరే, ఇది కూడా నమ్మం. బట్ మన మహర్షులు కొన్ని వేల ఏళ్ల క్రితం ఇచ్చిన ఈ జ్యోతిష్యం వేదం ఏదైనా అవ్వచ్చు, వీటిల్ని వాళ్ళు వాళ్ళ కంటి చూపుతో చూసి చేయలేదండి. వాళ్ళ మెమొరీ పవర్ తో, వాళ్ళ సిక్స్త్ సెన్స్ తో చూసి మనకి అందించారు. కానీ ఇవే గ్రహాలని మన నాసా, మన ఇండియన్స్, వేరే దేశాల వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్, ఈ గ్రహాలన్నిటిని వాళ్ళు ఇప్పుడు గుర్తించారుగా. సేమ్ డిస్టెన్స్లు అప్పుడు మన శాస్త్రవేత్తలు అని పిలుచుకునే మన మహర్షులు సేమ్ డిస్టెన్స్ ని ఎలా అయితే చెప్పారో ఇప్పుడు వీళ్ళు కూడా అవే డిస్టెన్స్లు చెప్పారుగా. సరే, అది నమ్మం. ఓకే, మేము ఎందుకు నమ్మాలండి? గ్రహణం వస్తుంది, మీ అందరికీ తెలుసు. గ్రహణం టైమింగ్స్ నాసా ఏం చెప్పిందో కాదు, మన శాస్త్రవేత్తలు, మన మహర్షులు ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పారో, క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్ టైమ్స్ ఏవైతే చెప్తున్నారో అవే నాసా కూడా చెప్తుందిగా. దీన్ని కూడా నమ్మమా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మన మహర్షులకి ఎంత జ్ఞానం ఉందో. ఇప్పుడున్న శాస్త్రవేత్తలు చూసి చెప్తుంటే అప్పుడు మన శాస్త్రవేత్తలు, మన మహర్షులే మన శాస్త్రవేత్తలు, వాళ్ళు దేనిని చూడకుండానే మనకి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేశారు కొన్ని వేల ఏళ్ల క్రితం. సో దీనిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అన్నిటినీ మన మన జ్ఞానాన్ని వెస్టర్న్ కంట్రీస్ పట్టుకెళ్ళి మళ్ళీ మనకి ఇస్తున్నాయి అంతే తప్ప మన జ్ఞానం ఎప్పుడు గొప్పదే. ఇండియన్ కల్చర్, ఇండియన్ నేచర్ అన్ని గొప్పవే. వివాహం అనేది మన భారతదేశంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మ్యారేజ్ అనేది లేకపోతే ఇండియా
భారతదేశానికి ఈ అద్భుతమైన మార్గాలు ఏవి దొరకవు. ఒక ఏంటి భారతదేశంలో ఈ మనం పుట్టడమే మనకి చాలా గొప్ప విషయం అండి. ఏ శాస్త్రమైనా సైకాలజీ అవ్వచ్చు, న్యూమరాలజీ, నేమియాలజీ, ఆస్ట్రాలజీ ఏదైనా అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, అన్ని ఇక్కడ పుట్టినవేనండి. ఇక్కడ నుంచి వెళ్ళి వెస్టర్న్ కంట్రీస్ మళ్ళీ మనకి చెప్తే మనం గొప్ప అనుకుంటాం. అబ్బాయి జాతకంలో వీనస్ కంబస్ట్ అయితే మ్యారేజ్ ఫెయిల్యూర్ అవుతుంది అని విన్నాను, నిజమేనా? ఓకే, కంబస్ట్ దేంతో అయ్యింది, ఏ గ్రహంతో అయ్యింది, ఇవన్నీ కూడా చూస్తామండి. శుక్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహంతో అస్తంగత్వం పొందాడు. ఓకే, ఇక్కడ శుక్ర రవిలు కలిసారు అంటే ఏ ప్లేస్ లో కలిసారు అది కూడా ముఖ్యం. ఏ ప్లేస్ లో కలిసి ఉన్నారో దాన్ని అనుసరించి ఉంటుంది. ఎందుకంటే రవికి చాలా పవర్ ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ ముందున్నాడు శుక్రుడు, లేదా ఎన్ని డిగ్రీస్ వెనకున్నాడు. ఓకే, ఎవరికైనా సరే, శనికైనా సరే ఎన్ని డిగ్రీస్ ముందున్నాడు, ఎన్ని డిగ్రీస్ వెనక్కున్నాడు. ఒకవేళ ఉంటే నిజంగా కంబస్ట్ అయ్యాడా, లేదా దూరం ఎంత ఉంది. ఓకే, బిలో 1 డిగ్రీ అంటే ఖచ్చితంగా ఇష్యూ ఉంటుందండి. అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక్కొక్కసారి మనకి కుజబలం ఉందనుకోండి, ఆ ఒకవేళ శుక్రబలం తక్కువ ఉన్నా కూడా, శుక్ర రవిలు కలిసి ఉన్నా కూడా ఒక్కొక్కసారి నిలబడిపోతుంది. ఎందుకు అంటే అవతల వాళ్ళ జాతకం చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు. అందుకే 2 జాతకాలు చూసినప్పుడు ఇద్దరు ఒకేలాంటి జమాజట్టి లాంటి జాతకాలు ఉన్నవి కలిపి చేయరండి. అంటే కుజుడు ఒకే హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఇద్దరిని కలిపి చేసాం అనుకోండి, ఆ యాక్టివ్నెస్ ని భరించలేరు జనాలు, ఇద్దరు తన్నుకుంటారు ఫుల్ గా. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఎవరిదైనా లో ఉంటే ఇంకొకళ్ళది కొంచెం హై రేంజ్ ఉన్నది చూసి చేస్తారు. అలాగే గురు బలం ఎలా ఉందో చూస్తారు, బుధుడు బలం ఎలా ఉందో చూస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు కొంచెం వాళ్ళ నేచరు చాలా సాఫ్ట్ అనుకోండి. కొంచెం మీరు గమనిస్తే ప్రతి జంటకి కూడా ఒకళ్ళు హై రేంజ్ ఉంటే ఒకళ్ళు ఆలోచన విధానంలో లో రేంజ్ ఉంటారు. కాబట్టి ఇది అనేది ఆ మ్యాచింగ్ అనేది కొన్ని ఫార్ములాస్ ని అనుసరించి, మన మహర్షులు చెప్పిన కొన్ని ఫార్ములాస్ ని అనుసరించి దాని పద్ధతిలోనే కంపాటబిలిటీ చెక్ చేయడం అనేది జరుగుతుందండి. రవి శుక్రులు కలిసి ఉన్నంత మాత్రాన ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే ఆ చిన్న మ్యారేజ్ ఒక్కటి దగ్గర వరకు వచ్చి మిస్ అవడం కానీ అలాంటివి కూడా జరుగుతాయండి. మ్యారేజ్ ఫెయిల్ అయిపోవాలని రూల్ లేదు. దగ్గర వరకు వచ్చి సంబంధం క్యాన్సిల్ అవ్వడం, లేదా సంబంధాలు లేట్ అయిపోవడం, మ్యారేజ్ బాగా లేట్ అయిపోవడం, అలాంటివి కూడా జరుగుతాయి. అంటే ఈ మిగిలిన గ్రహాలను కూడా అనుసరించే మనం దాని గురించి మాట్లాడతాం అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ క్వశ్చన్. ఇంకొకటి ఏదో అడిగారు ఎవరు. సో మనకి 12 అయింది, ఇంకొక 2 minutes లో నేను ఆపేస్తానండి. సో మీకు వర్క్ షీట్ ఒకటి ఇస్తానని చెప్పాను. నేను గ్రూప్ లో మీకు ఒక మ్యారేజ్ క్లారిటీ వర్క్ షీట్ అనేది ఇవాళ ఫ్రీ బోనస్ వర్క్ షీట్ అండి. అందరూ దాన్ని ఫిల్ చేసుకోండి. మీకున్న అసలు మీ లోతుల్లో ఏముంది, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అన్నది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని అనుసరించి కూడా మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలా, తీసుకుంటే ఏ ఏ విషయాల్లో నేను తీసుకోవాల్సి వస్తుంది నా జాతకం చూపించి అన్నది తెలుసుకోవడం మంచిది. అవకాశం ఉన్నంత వరకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రండి కౌన్సిలింగ్ కి. ఇంకా అద్భుతంగా మీ ఇద్దరు ఒకరికొకరు అర్థం అవుతారు. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి కూడా. ఇలాంటి ఒక కౌన్సిలింగ్ ఉంది, దీనికి మనం వెళ్ళడం వలన మన మధ్య ఇంకేమైనా చిన్న చిన్న డౌట్లు, క్లారిఫికేషన్ లేకపోవడం, మిస్కమ్యూనికేషన్, మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అన్ని క్లియర్ అవుతాయి అని అందరికీ చెప్పండి. మేడం ఎవరో ఒక క్వశ్చన్ మెసేజ్ చేశారు, మ్యారిటల్ కోచ్ గా చేస్తున్నాను వెళ్తే బాగుంటుంది. తప్పకుండా పర్సనల్ గా ఒకసారి 1-to-1 పెట్టుకుందాం మేడం. ఓకే, పీపీటీ అంటే నేను ఒకసారి రికార్డింగ్ అయిందని నేను గ్రూప్ లో షేర్ చేస్తానండి. ఇంకా రాలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒకసారి చూస్తారు. ఇన్ కేస్ ఒకవేళ పెట్టినా కూడా పీపీటీ కూడా నేను అప్లోడ్ చేస్తాను పీడిఎఫ్. మీకు ఎవరికి కావాలంటే వాళ్ళు నోట్ చేసుకోండి. ఆ రికార్డింగ్ ఆల్మోస్ట్ ఇస్తానండి. బర్త్ చార్ట్స్ లో డైవర్స్ ఉంది అంటే చేంజ్ చేసుకోవచ్చా? ఎవరు అడిగారు? ఓకే ఓకే అండి, బర్త్ చార్ట్ లో డైవర్స్ ఉండదండి. దేవుడు మనకి ఎప్పుడు డైవర్స్ అనేది ఇవ్వలేదు. అమ్మా నాన్నతో అమ్మా నాన్నతో డైవర్స్ ఉండవు, ఎవరితోని డైవర్స్ ఉండవు. భర్తతోని భార్యతోని కూడా డైవర్స్ ఉండవండి. అది ఇప్పుడు మనం సృష్టించుకున్నాం. రాజ్యాంగం ఎవరు రాస్తారండి? మనమే రాసుకుంటాం, దేవుడు రాయడు.
మన భారతదేశానికి. సేమ్ అలాగే ఇది కూడా మనకి జాతక చక్రం అనేది స్వామి మనని ఆ టైంలో పుట్టించిన సమయం, దాన్ని మార్చలేం మనం. డైవర్స్ అనేది మన రాజ్యాంగం, మనం రాసుకున్నాం దాన్ని. సో దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదండి ఇక్కడ. అదే మనం గుర్తుంచుకోవాలన్నమాట. డైవర్స్ అనేది మనం సృష్టించుకున్నాం, దానికి దీనికి లింక్ లేదండి. ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే, అరే బాబు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి కదా, నువ్వు కొంచెం పెంచుకోవాలి, లేదా నీ రూట్ మార్చుకోవాలి. నువ్వు ఈ విషయంలో చాలా వీక్ గా ఉన్నావు కదా, మీ ఆవిడ్ని చూసి నేర్చుకో. లేదా ఈ వీక్ లో ఈ విషయంలో నువ్వు డబ్బుల పరంగా నువ్వు చాలా కష్టం, నువ్వు హ్యాండిల్ చేయలేవు, మీ ఆయన గారికి అప్పచెప్పమ్మా. ఇలాంటివి అంటే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు అర్థమవుతుందని. ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటివన్నీ మాట్లాడుకుని కమ్యూనికేట్ చేసుకోవడం చెప్తుంది, నేచర్ చెప్తుంది తప్ప డైవర్స్ ఉన్నాయి మీరు ఇమీడియట్ గా డైవర్స్ ఇచ్చేయాలి అని కాదు. బట్ మీరు అడగచ్చు సెకండ్ మ్యారేజెస్ అవి ఎందుకు అవుతున్నాయి అండి అని. సో అక్కడ సిచ్యువేషన్ మరీ టూ మచ్ గా ఉన్నప్పుడు ఎవ్వరమైనా సరే ఖండిస్తామండి, ఎవ్వరమైనా ఖండించాలి, అది మగ అయినా ఆడైనా కూడా. సో హెరాస్మెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అవి తెలుస్తాయి. సో అప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చెప్తాం. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అలా ఉంటే ఇది ఏమైనా ఇప్పుడప్పుడే తేలుతుందా తేలదా, ఇప్పుడు అంతర్దశలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తామండి. చేసి ఒకవేళ మరీ టూ మచ్ ఇప్పుడప్పుడే ఒక 3-4 ఇయర్స్ వరకు అసలు ఇందులోంచి బయటికి రాలేని పరిస్థితి, అలాంటప్పుడు చెప్తామమ్మా జాగ్రత్తగా ఉండండి అని. లేదా అబ్బాయి అయితే అబ్బాయికి చెప్తాం, సో ఇది ఇప్పుడప్పుడే తేలేలా కనిపించట్లేదు, కొంచెం టైం తీసుకోండి, కంగారు పడద్దు అని. డైవర్స్ అనే మాట మనం సృష్టించుకున్నదండి, అది అసలు లేదు, మన జీవితంలో ఉండకూడదు. థ్యాంక్ యూ అండి. అందరూ చాలా ఓపిక్ గా ఇంతసేపు ఉండి విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. సపోర్ట్ చేసినందుకు. ఆ మీ రికార్డింగ్ పంపిస్తానండి, నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి పంపిస్తాను. అంటే రికార్డింగ్ మీకు తీసుకోవడం కష్టమైపోతుంది కాబట్టి నా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీకు రికార్డింగ్ పెడతాను. నెక్స్ట్ అలాగే మీరు అడిగిన పిపిటి కూడా మీకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా చెప్పారు, చాలా థ్యాంక్ చాలా యూ అండి. బాగుంది. థ్యాంక్ యూ. మేడం కాలసర్ప దోషం కోసం ఎక్కువ క్వశ్చన్ వచ్చింది ఆ, ఒక్కసారి. కాలసర్పదోషం. కాలసర్పదోషం 1000 మంది ఉంటే ఒక్కళ్ళకో ఇద్దరికో ఉంటుందండి. అన్ని కాలసర్పదోషాలు అవ్వవు. ఆ అది ఉన్నంత మాత్రాన ఏమైపోతే, యాక్చువల్గా అది దోషం అనకూడదు, కాలసర్ప యోగం అది. ఆ యోగం ఉండడం కూడా ఒక అద్భుతమే. ఆ మనిషి హై రేంజ్ లో వాళ్ళు కనుక నిజంగా వాళ్ళు సరైన సమయంలో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే అద్భుతంగా రాణిస్తారండి. దేశ ప్రధాన అయ్యే ఇది కూడా ఉంటుంది. సో రాజకీయంగా సామాజికంగా అద్భుతంగా రాణించే శక్తి ఉంటుంది. అంటే ఉన్న పొజిషన్స్ అన్ని చూసుకోవాలి మనం. అంటే వాళ్ళ రేంజ్ ఎలా ఉంటుందంటే చాలా హై రేంజ్ లోకి వెళ్తారు. అలాగే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే చాలా లో రేంజ్ కి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కాలసర్ప యోగం అన్నది రెండిటిని ఇస్తుంది. సో ఏ సమయంలో ఏమి ఇస్తుంది అని చూసుకొని ఆ సమయానికి అనుకూలంగా మనం మార్చుకోవడమే, మన పొజిషన్ ని మార్చుకుంటూ వెళ్ళడమే. సో ఈ సమయం అంత అనుకూలంగా లేదు అని అన్నప్పుడు దాచుకున్న మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం, లేదా వాళ్ళకి అనుకూలంగా లేదు అంటే ఇంకొకళ్ళకి అప్పచెప్పటం, అదే ఇంకొకళ్ళ దగ్గర సేవ్ చేయడం, ఇలాంటివి చేయడం వలన లైఫ్ కి ఇబ్బంది రాదు. అవన్నీ తెలుసుకోవాలండి. థ్యాంక్ యూ.